ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదని, ఈ రేస్ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాము అన్నారు. ఇందులో అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము అన్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి అనంతరం కాంగ్రెస్ లో చేరిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం కలకలం సృష్టిస్తోంది. హైడ్రా విషయంలో గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని కూడా దానం స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలని, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవని సంగతిని గుర్తు చేశారు. తమ మీద ప్రజలకు నమ్మకం లేదు, ఇప్పుడైనా నమ్మకాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి, అదీ చేయలేకపోతున్నాము అన్నారు. ఇది ప్రభుత్వానికి ప్రమాదం కాదా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఓ డీసీపీ స్థాయి అధికారి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సంతోషం అని, ఎవరి మీదైనా కేసులు పెడతానంటూ వెళ్లడం వల్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దానం నాగేందర్ అన్నారు. ఇలాంటి అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తానెంతో మందిని చూశాను అని పేర్కొన్నారు. కాగా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ విచారణ జరుగుతుండగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దానం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయని తెలిసింది.